హాయ్ అండి, వెల్కమ్ టు విమ్లా అఫీషియల్. చూడండి, నేను ఇప్పుడైతే మీకు ఏం చూపిస్తున్నానంటే నా స్టైల్లో మునక్కాయ పులుసు ఎలా పెట్టాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇప్పుడైతే నేను ఈ పులుసులోకి కావాల్సిన పొడి ఒకటి మీకు చెప్తాను. మినపప్పు, బియ్యం కొంచెం, మెంతులు బాగా వేయించుకొని అవి గోధుమ రంగులో వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది మిక్సీకి పొడి పట్టాలి. పొడి పట్టిన తర్వాత నెక్స్ట్ అయితే దాన్ని మనము ఆ పులుసులో వేయాలండి. ఆ పులుసులో వేస్తే ఆ టేస్టే వేరండి. అబ్బబ్బబ్బా, తింటుంటే ఉంటుందండి అది. అసలు చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ పొడి ప్రిపేర్ని చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా నాయనమ్మ వాళ్ళు తిరగల్లో వేసి తిప్పేవాళ్ళండి. ఇప్పుడంతా మిక్సీలు వచ్చాయి కదండి, రెడీమేడ్ కదా. అంతకుముందు తిరగల్లో వేసి బాగా చేసేవాళ్ళు. నేను కూడా మొన్నటిదాకా తిరగల్లోనే తిప్పాను. ఇప్పుడు మిక్సీలు వచ్చిన తర్వాత ఆ తిరగల సంగతే మర్చిపోయానండి. నెక్స్ట్ అయితే పొద్దున్నే కదండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైం కదా, అందుకని దోశ పోసేస్తున్నాను. నెక్స్ట్ ఆ పొడిని అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి. తర్వాత చూడండి నేనేం చేస్తున్నాను. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్, మీరు కూడా మునక్కాళ్ళ పులుసు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చిన్నప్పుడు మా నాయనమ్మలు, అమ్మమ్మలు పెట్టిన మునక్కాళ్ళ పులుసు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఆ పొడిని ఏం చేయాలంటే, మనము అది ఉండలు కట్టకుండా నీట్గా కొంచెం కొంచెం వేసుకుంటూ నిదానంగా దాన్ని కలుపుతూ
ఉండలు కాకుండా చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి దాంట్లో కలిపేసేసుకొని నీట్గా కలుపుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేసి బాగోదు. అందుకని ఉండలు కట్టకుండా నీట్గా సిమ్లో పెట్టుకొని దాన్ని కలిపెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి దించేయండి ఫ్రెండ్స్. అస్సలు ఆ వాసనకే అబ్బబ్బా! ఎప్పుడెప్పుడు ఈ మునక్కాయల పులుసు తిందామా అని అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మా పిల్లలైతే దోశలో కూడా ఈ కర్రీ వేసుకొని తింటారండి. అసలు మా పిల్లలైతే ఎంత దాన్ని ఇష్టంగా తింటారంటే అంత బాగా తింటారు. ఆ పొడి చల్లంగానే అది బాగా కొంచెం చిక్కదనంగా వచ్చేస్తుంది. ఆ దోశలో మా పిల్లలు అది వేసుకొని తింటూ అమ్మ సూపర్గా ఉందమ్మా అని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బై ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అబ్బా.